ఓడిపోతాయని అంటే నా మీద కేసు పెట్టాడు. అదే 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 అయితే నేను అనేది అంతా వాడు వీడేనా. తర్వాత ఇంకో మాట, నిజంగా కూడా వంశీ విషయంలో చాలా మందికి ఒక ఇదేంటంటే ఈయన ఒకప్పుడు పరిటాల రవి అనుచరుడు, కాస్త రౌడీజంగా తిరిగేవాడు, కాస్త రౌడీ అనే ఒక ఇంప్రెషన్ ఉంది. మీరేంటి రవి రౌడీ కాదు ఇదని మీరు మాట్లాడతారు? అయ్యా ఎక్కడికి ఇష్టాగారు, మీది విజయవాడ మాది విజయవాడ, మనకు వరంగల్. సరే సార్ చెప్పారు, మా సార్ చెప్పారు మీ గురించి వరంగల్. విజయవాడలో రౌడీజం గురించి మాకు చెప్తే ఎలాగండి, మేము పుట్టి పెరిగాం, మేము పుట్టి పెరిగిన వాళ్ళం, మాకు తెలియని వాడు అనేది వాడు ఉండడు. మేము లైవ్ కూడా చూసిన వాళ్ళు చెప్తున్నాం. వీళ్ళు రౌడీలు అంటే మేము ఎలా నమ్ముతాం? ఇప్పుడు నేను మాట్లాడితే నా మీద కేసు పెట్టాడు. మరి మా తమ్ముడు పట్టాభి నిజంగా చెప్తున్నా, సిన్సియర్ నా కార్యకర్త, ఒక కింద నుంచి ఒక మంచి కుటుంబం నుంచి వచ్చి పార్టీ కోసం 4 ఏళ్ళు అతను స్థాయికి మించి పోరాడాడు. అది వాస్తవం, పోరాడాడు. మా ఓడి ఇంటి మీద దాడి చేశారు, మరి మా మీదకి రాలేదే? ఏమండే చెప్పండి. ఇలా తెలుసు ఎవరి మీదకి వెళ్ళాలో, ఎవరి మీదకి వెళ్ళకూడదు, ఎవరిని టచ్ చేయాలో, ఎవరిని టచ్ చేయకూడదు, ఇవన్నీ వీళ్ళకి తెలుసు. వీళ్ళు నేను అందుకే ఫస్టే మీకు చెప్పాండి, రాక్షసుడు లేదా సార్ వీళ్ళు ఇప్పుడు కొడాల నాని కానీ వల్లభనేని వంశీ కానీ, మరి బయట జిల్లా వాళ్ళ గురించి అయితే నాకు తెలియదు, మా జిల్లా వాళ్ళ గురించి చెప్తే వీళ్ళు తల్లిపాలు తాగి తల్లి రొమ్మలు కొద్దడం తేలిక మనకి ఇంట్లో. మీరు నన్ను భోజనాన్ని పిలిచారనుకోండి, వాసాలు లెక్క పెట్టడం తేలిక. ఆ స్థాయికి వస్తారు వీళ్ళు, ఈ స్థాయికి రారు. ఈ స్థాయికి వచ్చి వాళ్ళని పెంచి వీళ్ళేదో పెద్ద క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందని, వీళ్ళేదో పెద్ద డబుల్ కే మర్డర్ అదే నేను అక్కడ చెప్పింది. అసలు 3 కార్లు వాళ్ళకి ఏంటండి అవసరం? నేను చెప్పాను కదా, 2009లో ఎంపీగా పోటీ చేశాడు, 2009 నుంచి 2024 వరకు అక్కడే ఉన్నాడు కదా. ఎవరైనా చంపదెబ్బ కొట్టిన కేసు ఉందా చూడండి మీరు. ఇప్పుడు చంపదెబ్బ కొట్టిన కేసు ఉందా? లేకపోతే ఎవరన్నా మరి మీకన్నా మంచోడు అయితే మీరు మంచోళ్ళే. మీరు ఇప్పుడు నేను చూశాను సింగిల్గా వచ్చారు కారులో, మరి సింగిల్గా రావచ్చు కదా. వీళ్ళు ఎలాగయ్యారంటే ఒక ఉదాహరణ ఒకటి చెప్తారండి, మీరు అడగకుండా ఒకటి. ఎప్పుడైతే భువనేశ్వర్ గారిని నోరు జారాడో సంఘం వీళ్ళని బహిష్కరించింది. ఇప్పుడు పాతూరు నాగభూషణం గారు పక్కన ఉన్నారు, పాతూరు నాగభూషణం గారిని ఒక విషయంలో నేను మెచ్చుకుంటున్నా. ఒక ఫంక్షన్కి వెళ్ళాను నేను, పాతూరు నాగభూషణం గారు ఇప్పుడు ఆయన ఉన్నాడని చెప్పాల్సిన విషయం. ఎందుకంటే మంచిని మంచి అని చెప్పాలి, చెడుని చెడు చెప్పాలి. నా మనస్తత్వం అది, నేనైతే అలా చెప్పేస్తా. ఆయన చెడు చేస్తే గ్యారంటీకి ఇప్పుడే చెప్తాను నేను. బంగారు గారు ఎవరంటే కృష్ణ గారి తమ్ముడు, సూపర్ స్టార్ కృష్ణ గారి తమ్ముడు, ముగ్గురు కూర్చున్నాం అంటే ఆయన బంగారు అంటాం. అలాగొచ్చి ఈయన పక్కన కూర్చున్నాడు వంశీ. నేను అలా మకం తిప్పా, కృష్ణ గారి తమ్ముడు కూడా మకం తిప్పాడు. ఈయన బీజేపీగా పక్కన కూర్చున్నాడు, పాప ఏదో పలకరెత్తాడేమో అనుకున్నాను నేనైతే. నా మనసులో ఏ మాటగా మాట ఇలా తిప్పుకున్నాడు. ఒకప్పుడు ఆయన కూడా మీ గుడి పక్షే కదా, తిప్పుకున్నా అనుకున్నా. ఎన్టీ రామారావు గారు కూతురు అంటే ఆయన మనసు మాత్రం అవతల ఎవరో వైసీపీ నాయకుడు అంటే అక్కడికి వెళ్ళిపోయి కూర్చున్నాడు. నేను ఆయనకు ఫోన్ చేశా, అడగండి మీ లైవ్ అడగండి. ఫోన్ చేసి అన్నా థ్యాంక్స్ అన్నా, నిజంగా నీలాగా ఉండాలి, పార్టీలో కొన్నాళ్ళు పనిచేసావు, వాళ్ళు బయటకు పార్టీలోకి వెళ్ళినా ఆ పాత నాయకుడు భార్యనంటే అలాగా. అంటే నేను ఇది ఇప్పుడు ఉదాహరణ పాతూరు నాగభూషణం గారిని ఎందుకు చెప్పానంటే, ఇంకో చెప్తానండి. ఇతను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గన్నవరంలో అతని చరిత్ర చెప్పాలా, క్యారెక్టర్ చెప్పాలి. ఎందుకంటే మీరు రాక్షసుడు అంటే ఆ క్యారెక్టర్ చెప్పాలి. గన్నవరంలో ఒక పెళ్లి జరుగుతుంది. ఆ అమ్మాయి పెళ్లి కూతురు వాళ్ళ నాన్నకి వాళ్ళ అమ్మకి చెప్పిందంట, మీరెవరినన్నా పిలవండి, వంశీని పిలిచారని నేను పెళ్లి చేసుకోను. కొట్టండి నమ్మ బహిష్కరించారండి, అందరూ బహిష్కరించారు వీళ్ళని. అంటే ఇవాళ ఒక ఫ్యాషన్ అయిపోయింది. అదే తీసుకుంటాను. ఈ వంశీ అరెస్ట్ మీద రకరకాల ఇవి వస్తుంది. రకరకాలే లేదు, అంతా మన సైడే ఉంది. ఇలాంటి వాళ్ళని అరెస్ట్ కాదు, ఇంకా చాలా కఠినంగా శిక్షించాలనే ఒపీనియనే ఉంది. చాలా కసిగా ఉన్నారు, అందులో డౌట్ లేదు. కాకపోతే వైసీపీ కార్యకర్తలు కూడా పెద్దగా ఎవరు స్పందించట్లా.
వైసీపీ నేతలు కొంతమంది ఖండించాలి కాబట్టి ఖండిస్తున్నారు, కొంతమంది సోషల్ మీడియా యాక్టివిస్టులు పార్టీ నాయకులు చెప్పిన దాని ప్రకారం కొన్ని పోస్టులు పెడుతున్నారు. కొంతమంది మేధావులు, మరి అది పెయిడ్ మేధావులు అనుకోవాలో లేకపోతే వాళ్ళ కోసం పనిచేసేవాళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారు. సో ఈ విషయంలో